కోహ్లీ అన్న వాళ్ళు మళ్ళా చిల్లు ఎవరు తమ్ముడు ఇంకెవరు గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైర్ 2లో గెలిచి మళ్ళా ఫైనల్కి వచ్చిల్లు. ఈ గుజరాత్ టైటాన్స్ ఏంది తమ్ముడు, ఎన్నిసార్లు కొట్టినా సావని పాము లెక్క మనెనక పడ్డారు. సరేతి ఈ సీజన్లో ఆల్రెడీ 2 సార్లు ఓడించినాం, ఇంకోసారి ఓడించి డైరెక్ట్ ట్రోఫీ గెలుద్దాం. క్వాలిఫైర్ 1లో మన మీద ఓడిపోయినా పగ పెట్టుకొని రివెంజ్ మూడ్లు అత్తారు కావచ్చు కోహ్లీ అన్న. వస్తే ఏం చేస్తారు తమ్ముడు, లాస్ట్ సీజన్ వీళ్ళకంటే మంచి ఫామ్లు ఉన్న పంజాబ్ కింగ్స్ కూడా మన వెనకనే పడ్డారు. వాళ్ళనే 4 మ్యాచ్లు ఓడించి ట్రోఫీ గెలిచినాం. సేమ్ వీళ్ళలాగానే క్వాలిఫైర్ 1లో ఓడిపోయిల్లు, మళ్ళా ఫైనల్కి వచ్చిల్లు. ఎవరు ఫైనల్కి వచ్చినా మన చేతిలో ఓడిపోవడం మాత్రం గ్యారంటీ. అంటే నేను రాజస్థాన్ రాయల్స్ మీద కొట్టిన సెంచరీ చూసినాక కూడా మీకు ఇంకా గెలుతామన్న కాన్ఫిడెన్స్ ఉన్నదా? గిల్లు ప్రిన్సువి నువ్వే సెంచరీ కొట్టినాక మా కింగు సెంచరీ కొట్టలేడా? నీ సెంచరీకి సెంచరీతోనే సమాధానం చెప్తాడు మా కింగు. పాటిదరు ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో మర్చిపోయినాం అనుకుంటా. అహ్మదాబాద్ మా కంచుకోట. లాస్ట్ సీజన్ మేము ఫైనల్ గెలిచింది కూడా ఇదే అహ్మదాబాద్లా. కానీ అప్పుడు ఫైనల్కి వచ్చింది మేం కాదు కదా, ఇప్పుడు మేము వచ్చినాం, కథ వేరే ఉంటది. గిల్లు ఇన్ని రోజులంటే హోమ్ గేమ్స్ కాబట్టి పిచ్చు మీకు అనుకూలంగా తయారు చేసుకొని గెలిచిరు. కానీ ప్లే ఆఫ్ మ్యాచ్లు ఫైనల్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా పిచ్చు మొత్తం ఐపీఎల్ బోర్డు కంట్రోల్ ఉంటది. పిచ్చు మా కంట్రోల్లో ఉండకపోవచ్చు, కానీ ప్రజలు మా కంట్రోల్ ఉంటారు కదా. స్టేడియం మొత్తం గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ తోని నిండిపోతుంది. మా ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి నీకు తెలియదు అనుకుంటా. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా గానీ చూడ్డానికి వస్తారు. అలాంటిది మేము ఫైనల్ మ్యాచ్ ఆడతానామంటే మా ఫ్యాన్స్ రారనుకుంటానావా? సరే చూద్దాం తి. ఇదే సీజన్లో 4వసారి మన ఇద్దరి మధ్యలో మ్యాచ్, ఎవరు గెలుస్తారో. ఏంది పరాగు, ఈ మాత్రం దానికి మమ్మల్ని ఓడించి నువ్వు క్వాలిఫైర్ 2కి పోయినావు. ఈ అస్సాం ట్రైన్ ఏదో ముందే ఎక్కేది ఉంటే మేమన్నా ఫైనల్కు పోతుండే కదా. మేమే ఫైనల్కు పోలేదన్న బాధలుంటే మధ్యలో మీరోగల మా మీద గెలిచి పోవాల్సింది మేమేమన్నా ఆపినావా? మీరు ఫైనల్కు పోకపోయినా బాధపడేటోళ్ళు ఎవరు లేరువే. కానీ పాపం వైభవ్ తమ్ముడు ప్రతి మ్యాచ్లో సెంచరీని కూడా పట్టించుకోకుండా మీకోసం రన్స్ కొట్టిండు. లక్నో సూపర్ జెయింట్స్ మీద 38 బాళ్లలో 93, మా మీద జస్ట్ 29 బాళ్లలో 97. ఇక ఇవాళనైతే 9 రన్లకే 2 వికెట్లు పడ్డప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ లెక్క బ్యాటింగ్ చేసి 47 బాళ్లలో 96 రన్స్ కొట్టిండు. 3 సెంచరీలు మిస్ చేసుకొని మీకోసం ఇంత మంచిగా ఆడితే మీరేమో తమ్ముడిని డిసప్పాయింట్ చేసిల్లు. అదొక్కటే కాదు కమిన్స్ అన్న, 16 ఇన్నింగ్స్లల్లా 776 రన్స్ కొట్టిన, అది కూడా 237 స్ట్రైక్ రేట్ తోని గిట్లా ఎలిమినేట్ కావాల్సి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. డిసప్పాయింట్ కాకు తమ్ముడు, ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం మెగా ఆక్షన్లకి రా, మా కావ్యక్కకు చెప్పి మా టీంలకు గుంజుతాం. అంటే తమ్ముడిని మీరు మీ టీంలకు తీసుకుంటా అంటే మేము చూసుకుంటూ కూర్చుంటామా? ఒకవేళ తమ్ముడు వేరే టీంలకు రావాలంటే ఆక్షన్లకు రాకముందే సెటిల్మెంట్ చేసే సత్తా మాకున్నది. ఆన్లైన్ 30 కోట్లు, ఆఫ్లైన్ 100 కోట్లు. 14 సంవత్సరాల పిల్లగాడని కూడా చూడకుండా వైభవ్ తమ్మునికి బ్రేక్ ఇచ్చింది మా రాజస్థాన్ రాయల్స్. అది కూడా అప్పుడు మా టీంకి కెప్టెన్, ఇండియన్ టీంకి ఓపెనింగ్ చేస్తున్న సంజు శాంసన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ని 1 డౌన్ పంపించి, అలాంటి రాజస్థాన్ రాయల్స్ ని మా తమ్ముడు వదిలేస్తాడు అనుకుంటా. ఈ సీజన్ మిస్ అయింది కానీ వచ్చే సీజన్ రాజస్థాన్ రాయల్స్ ని గెలిపించేదాకా వదిలిపెట్టా. అందుకే ఎప్పుడైనా తొండాట ఆడద్దు పరాగు. మంచిగా నేను టాస్ గెలిచినాక రిఫరీ నాకు వినవడలేదు, మళ్ళా టాస్ వేయాలన్నాడు. అప్పుడు నువ్వు మధ్యలోకి వచ్చి నీకు వినవడకపోతే మాకేంది, నేను టాస్ ఓడిపోయినా అని చెప్పేది ఉంటే నేను బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటుండే, ఇప్పుడు మీకు ఈ పరిస్థితి రాకపోతుండే. అరే నేను చెప్పేదాకా ఇన్నర్ అఖిల్ బ్రో, నా డెసిషన్ తీసుకున్నారా? అసలు నాకు వినవలేదు, మళ్ళా టాస్ వేయాలన్నారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే నువ్వే టాస్ గెలిచినావు, ఏం చేస్తావని అడిగిల్లు. ఇంకేముంది, దొరికిందే ఛాన్సు, బ్యాటింగ్ ఫస్ట్ చేసి మీ వైభవ్ తమ్ముతో సెంచరీ కొట్టించి మ్యాచ్ గెలుద్దాం అనుకున్నావు. సీను రివర్స్ అయింది. ఇక అయిందేదో అయింది. ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. పరాగు, నువ్వు ఫుల్గా ఫిట్గా లేనప్పుడు మ్యాచ్ ఆడు అవసరమా? నీ బదులు నేను కెప్టెన్సీ చేయకపోతున్నా, నీ ప్లేస్లో శుభం దూబేని ఆడితే మనకు కొద్దిగా ఎక్కువ రన్స్ వస్తుండే కదా. నువ్వేమన్నా ఎంఎస్డీవా లేకుంటే హిట్ మ్యాన్వా కెప్టెన్సీ చేయకపోతే మన టీం ఓడిపోవడానికి? నీ కెప్టెన్సీని 6 సెకండ్ ట్రోఫీ గెలవాలన్న అత్యాశతోని ఇంజురీ ఉన్నా గానీ ఆడి మనకు బొక్క పెట్టినావు. నేను ఇంజురీతోనే ఆడినా గానీ 6 బాళ్లలో 11 రన్స్ కొట్టినా. నువ్వెన్ని కొట్టినావు? 2 బాళ్లలో 1. అయినా అట్లా అనుకుంటే ఇవాళ ఇంజురీ ఉన్నదని మనం జడేజా అన్నను కూడా బయట కూర్చోబెట్టేది ఉంటే 150 కూడా కొట్టకపోతుండే. అన్న 9 రన్లకి 2 వికెట్లు పడ్డప్పుడు 2వ ఓవర్లోనే బ్యాటింగ్ వచ్చి జస్ట్ 19 బాళ్లలో 34 రన్స్ కొట్టిండు. వైభవ్ తమ్మునితోని 127 రన్ల పార్ట్నర్షిప్ చేసిండు. ఇంజురీ ఉన్నా గానీ మాలాంటి ఇంపార్టెంట్ ప్లేయర్లు ఆడడం ముఖ్యం. సిఎస్కేకి గన్ని సంవత్సరాలు ఆడినా గానీ ఒక్కసారి కూడా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయలేదు తమ్ముళ్ళు. కానీ ఈ సీజన్ ఆరాళ్ళనే 2 సార్లు పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. వాస్తవం చెప్పాలంటే మన స్కోరు ఈ మ్యాచ్లో 200 కూడా పోకపోయేది. కానీ మన డాను బ్యాటింగ్కి వచ్చి
11 బాళ్లలో 38 రన్స్ కొట్టిండు. ఆల్మోస్ట్ 400 స్ట్రైక్ రేటు. ఒక్క లాస్ట్ ఓవర్లనే 27 రన్స్ కొట్టిండు. అందుకే మన టోటల్ 214 దాకా పోయింది. గసొంటి డాన్ కంటే ముందు నువ్వు ఆర్చర్ని పంపించినావు. ఏం చెప్పాలే పరాగిగా నీకు? అరే ముంబై మీద 6లు కొట్టిండు కదా, ఈ మ్యాచ్ లో కూడా కొడతాడు కావచ్చు అనుకున్నా. అది నా తప్పే. గంత మంచి ఫామ్లు ఉన్న డాన్ని ముందుకు పంపేది ఉంటే మన టోటల్ ఖచ్చితంగా 230 దాటుతుండే. ఈ మ్యాచ్ మనం గెలుస్తుండే. ఎస్, ఇంకో 4 బాళ్ళు కనుక నేను ఆడేది ఉంటే ఖచ్చితంగా 50 కొడుతుండే. గిల్లు బ్రో, నువ్వు సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపించినావు కాబట్టి ఎవరు పట్టించుకుంటలేరు గానీ ఈ లాస్ట్ ఓవర్ రషీద్ ఖాన్కి ఇచ్చే ఫ్యాంటసీ ఏంది బ్రో నీకు? ఓ దిక్కు స్పిన్నర్లను ఉతికారెత్తాలని తెలిసి కూడా నువ్వు లాస్ట్ ఓవర్ రషీద్ ఖాన్కి ఇచ్చినావు. ఆ డాను 27 రన్స్ కొట్టిండు. లేకపోతే వాళ్ళ స్కోరు 190 కూడా దాటకపోతుండే. మరి స్పిన్నర్కి ఇవ్వకపోతే నన్నే అంటానవా పోయి బౌలింగ్? అప్పటికే ప్రాసిద్ కృష్ణ, రబాడా, సిరాజు, హోల్డరు అందరివి 4 ఓవర్ల కోట కంప్లీట్ అయిపోయింది. మిగిలింది నీ 2 ఓవర్లు, రషీద్ ఖాన్ 2 ఓవర్లు. రషీద్ ని పక్కకు పెట్టి నీకు బౌలింగ్ ఇస్తే ఆ నేరాజీ మింగుడు నేను తట్టుకోగలుగుతానా? నాకు బౌలింగ్ ఇయ్యంటలేను గిల్లు. అసలు సాయి కిషోర్ని ఎందుకు టీంలోకి తీసుకున్నావు? బౌలింగ్ వేయడానికే కదా. హోల్డర్ గంత మంచిగా బౌలింగ్ వేస్తున్నప్పుడు మధ్యలో ఎక్కడనో కిషోర్తోనో ఒక ఓవర్ ఇరికిచ్చేది ఉంటే మన మెయిన్ పేసర్స్ ఎవరిదో ఒకరిది ఒక ఓవర్ మిగిలేదు కదా. అవతల వైభవ్ తమ్ముడు ఇంకా అవుట్ కాలే. ఆయంత నేను మన పేస్ బౌలర్లతోని బౌన్సర్లు గుద్దిచ్చిన కాబట్టి జరంత సైలెంట్ గా ఉన్నాడు. మధ్యలో ఒక ఓవర్ స్పిన్నర్కి ఇచ్చినా గానీ మనల్ని మడత పెట్టేటోడు. సరే, ఇక అయిందేదో అయింది. నెక్స్ట్ మ్యాచ్ లో డోంట్ రిపీట్ దిస్. ఏం బ్యాటింగ్ చేసినావు వైభవ్ తమ్ముడు? నువ్వు 200 స్ట్రైక్ రేట్ తోని బ్యాటింగ్ చేస్తా అంటే చూసేటోళ్ళకి నువ్వు టెస్ట్ మ్యాచ్ ఆడతానో కావచ్చు అనిపించింది. 15 సంవత్సరాలకి ఈ రేంజ్ ఇంపాక్ట్ అంటే నార్మల్ విషయం కాదు. ఏం చేద్దాం జూరల్ భయ్యా, వర్షం పడి పిచ్చు కొద్దిగా పేస్ బౌలర్లకు అనుకూలించింది. మనోళ్ళు కూడా కొద్దిగా తొందరగా అవుట్ అయ్యేసరికి స్లోగా ఆడాల్సి వచ్చింది. 200 స్ట్రైక్ రేట్ తో ఆడి మళ్ళా స్లో అంటే ఏంది తమ్ముడు? హోల్డర్ బ్రో, ఏం పుణ్యం చేసుకుంటే దొరికినావు మాకు. 4 ఓవర్లకి జస్ట్ 27 రన్స్ ఇచ్చి 2 వికెట్లు. ఎకనామీ రేటు 7 కంటే తక్కువ ఉన్నది. ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్లలోనే 17 వికెట్స్. ఒకవేళ మిగిలిన 5 మ్యాచ్లు కనుక నువ్వు ఆడేది ఉంటే ఖచ్చితంగా పర్పుల్ క్యాప్ నీ దగ్గరనే ఉంటుండే. ఇప్పటికి కూడా ఏమైంది? పర్పుల్ క్యాప్ మన రబాడా దగ్గరనే ఉన్నది కదా. ఇదే పర్ఫార్మెన్స్ నువ్వు ఇంకొక మ్యాచ్ లో రిపీట్ చేసినావంటే మనల్ని 2వ ట్రోఫీ గెలవకుండా ఇవ్వాలి ఆపలేరు. నెక్స్ట్ మ్యాచ్ లో ప్లే హోల్డే చూస్తావు కదా. గిల్లు బ్రో, మన ఖాతాలో ఇంకో 150+ పార్ట్నర్షిప్. ఈసారి అయితే జస్ట్ 77 బాళ్ళల్లో 167 రన్ల పార్ట్నర్షిప్ చేసినాం. 13 ఓవర్లకే వారు 1 సైడ్ చేసి పడేసినాం. అంతా మంచిగానే ఉన్నది కానీ లీగ్ స్టేజ్లలో నిన్ను ఎవరు అవుట్ చేయలేకపోతాలని ప్లే ఆఫ్స్కి వచ్చినాక నీ అంతటా నువ్వే అవుట్ అవుతానవా చెప్పు? బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లలో హిట్ వికెట్. బ్యాట్ ని జరంత గట్టిగా పట్టుకోరాదు. నీకు కావాలంటే చెప్పు, నా పైసలతో ఫెవికాల్ కొనిస్తా. గా బ్యాట్ కున్ను గ్లౌజ్ లకు అతుకు పెట్టుకో. ప్రాబ్లం బ్యాట్ కున్ను గ్లౌజులకు మధ్యలో కాదు గిల్లు, నా చేతులకున్ను గ్లౌజ్ కు మధ్యలో. నా కొద్దిగా స్వెట్టి హ్యాండ్స్, చేతులకు చెమట పట్టడం వల్ల బ్యాట్ జారిపోయి కరెక్ట్ వికెట్ల మీదనే పడుతుంది. అలాంటప్పుడు కర్చీఫ్ దగ్గర పెట్టుకొని చేతులు గ్లౌజ్లకి వెళ్ళి తీసి తుడుచుకొని మళ్ళా గ్లౌజ్ లో పెట్టుకో. అవసరం అయితే కొత్త గ్లౌజ్ తెప్పించుకో. మ్యాచ్ మధ్యలో ఎక్కువ టైం వేస్ట్ చేసినావని ఏమన్నా ఫైన్ ఎత్తే అది నేను కడతా, నువ్వు టెన్షన్ పడకు. ఓకే, ఫైనల్ ఈ మిస్టేక్ రిపీట్ కానీయా. గిల్లుతాముడు, ఎక్సలెంట్ బ్యాటింగ్. ఫుల్ ప్రిన్స్ మోడ్లోకి వచ్చినావు కదా. జస్ట్ 53 బాళ్లలో 104 రన్స్, 15 4లు 3 6లు, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేటు. సింగిల్ హ్యాండెడ్ గా జీటీని ఫైనల్ కి తీసుకుపోయినావు కదా. ఫైనల్ కూడా గెలిపిస్తా నేరాజీ, నువ్వు తడిగుడ్డు వేసుకొని పడుకో. నువ్వు ఈ సీజన్ గడ్డం పెంచుకొని వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది వీడిడే మిస్టేక్. పిల్లగాళ్ళ మీద గెలిచినట్టు అనుకుంటాను అగిల్లు, కథ వేరే ఉంటది. లెట్స్ మీట్ ఇన్ ద ఫైనల్. ఐఎమ్ కమింగ్ టు అహ్మదాబాద్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మన 2వ ఛానల్ సర్కాస్టిక్ క్రికెట్ తెలుగులో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది ఆఫ్టర్నూన్. అది పంజాబ్ కింగ్స్ IPL 2026 సీజన్ లో ఎట్లా పర్ఫామ్ చేసింది అన్న దాని మీద. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. సో ఆ వీడియో అప్లోడ్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే పోస్ట్ చేస్తా. ఇక గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అయితే మోస్ట్లీ 1 సైడెడ్ గానే జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో రాజస్థాన్ రాయల్స్ కొద్దిగా ఫైట్ చేసినప్పటికి కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో మొత్తం గిల్ అండ్ సాయి సుదర్శన్ డామినేషన్ చూసినాం. ఈ మ్యాచ్ లో పరాగ్ మేబీ సెకండ్ బ్యాటింగ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి మధ్యలో కొద్దిగా వర్షం పడ్డది అండ్ పిచ్ కూడా కొద్దిగా పేసర్స్ కి అనుకూలించింది స్టార్టింగ్ లో. సెకండ్ ఇన్నింగ్స్ లో కంప్లీట్ గా బ్యాటింగ్ అనుకూలించింది. అండ్ క్వాలిఫైర్ 1 ఆడిన టీమ్సే ఇప్పుడు ఫైనల్ కూడా ఆడబోతున్నాయి, సేమ్ లాస్ట్ సీజన్ లాగానే. ఇప్పట్లాగానే 3rd and 4th పొజిషన్ లో క్వాలిఫై అయిన టీమ్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. రాజస్థాన్ రాయల్స్ ని సింగిల్ హ్యాండెడ్ గా వైభవ్ సూర్యవంశీ ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. లేకపోతే ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన టీము 90+ స్కోర్స్ కొట్టుకుంటా ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. మేబీ రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేట్ అయినందుకు ఎక్కువ మంది బాధపడరు, బట్
చాలా మంది వైభవ్ సూర్యవంశిని ఫైనల్లో ఆడుతుంటే చూడాలనుకున్నారు. సో దానికి డిసప్పాయింట్ అయి ఉంటారు. ఇక ఆల్రెడీ గుజరాత్ టైటాన్స్ IPL లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా మారిపోయింది. ఆడిన 5 సీజన్లలోనే 3 సార్లు ప్లే ఆఫ్స్ కి వచ్చిళ్ళు, 2 సార్లు ఫైనల్స్ కి వెళ్ళిర్రు, ఒకసారి ట్రోఫీ గెలిచారు. ఇది 3వ ఫైనల్ వాళ్ళు ఆడబోతున్నది. సో ఫైనల్ మ్యాచ్ మళ్ళీ కింగ్ అండ్ ప్రిన్స్ మధ్యలో జరగబోతుంది. సో చూద్దాం RCB వాళ్ళ డామినేషన్ కంటిన్యూ చేస్తారా లేకుంటే GT ఏమన్నా షాక్ ఇస్తారా? మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.